పదే పదే దాడి చేస్తే ఎన్ని రోజులని తట్టుకునుంటారు? అరబ్ దేశాలను ఇరాన్ చేస్తోందది. ఇజ్రాయెల్, అమెరికా వచ్చి తన మీద యుద్ధం చేస్తే, అమెరికన్ ఎయిర్ బేస్‌లోనేమో గల్ఫ్ దేశాల మీద దాడండి. బట్ గల్ఫ్ దేశాల ముందే అమెరికన్ ఎయిర్ బేస్‌లు ఖాళీ చేపించినయి, ఉద్యోగులను ఖాళీ చేపించినయి, అన్నీ ఖాళీ చేపించినయి. ఇప్పుడు అక్కడ ఏదన్నా జరుగుతోందంటే యుద్ధ విమానాలు వచ్చి అప్పుడప్పుడు ఆయిల్ ఫిల్లింగ్ తప్పించి మరేం చేసుకోవట్లేదు. అట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి పాకిస్తాన్ గణతంత్ర దినోడుకలు ఎట్టయితే రద్దు చేసుకుందో, లేకపోతే ఇప్పుడు గల్ఫ్ దేశాలకి సంబంధించినటువంటి సంక్షోభ పరిష్కారానికి పాకిస్తాన్ సైన్యాన్ని ఇంతకుముందు సౌదీ అరేబియా ఎట్టా పిలిచిందో, ఇప్పుడు అట్లాగా అరబ్ దేశాలన్నీ కలిసి యుద్ధం చేయాల్సిన పరిస్థితిని ఇరాన్ సృష్టిస్తుంది. ఎందుకంటే ఎంతకాలం అని బతుకుతారు? జనాలు బతికించుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, భవిష్యత్తు బాగుండాలంటే ఇరాన్ ఇలా రోజు దాడులు చేస్తూ ఉంటుంటే దద్దమ్మల్లాగా పడుంటారా? అక్కడ రాజకుటుంబాలు పరువులు పోతాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఎంత త్వరగా ఇరాన్ వాళ్ళ జోలికి వెళ్ళడం మానేస్తే అంత బెటర్. లేదంటే ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్‌కి తోడుగా నాటో దేశాల్లో దాదాపు 6 దేశాలు కలిపి హార్ముజ్ జలసంధి దగ్గరికి వస్తున్నాయి. రేపు పొద్దున ప్రపంచంలో సఫర్ అయ్యే దేశాలన్నీ వచ్చి ఇరాన్ మీద దాడికి దిగితే సర్వనాశనం అయిపోతుంది.